1780 ఓట్లు గల గ్రామం, పెద్ద గ్రామం. జనాభా 2500 జనాభా గల 600 ఇండ్లతోటి ఉన్న గ్రామం ఇది. ఈ గ్రామానికి నేను 2019 ఫిబ్రవరి స్వీకరించిన దగ్గర నుంచి మా ఎమ్మెల్యే గారి సహకారంతో, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే పెద్దలు గాదర్ కిషోర్ కుమార్ గారి సహకారంతో సిడి లైట్లు, గ్రామ పరిశుభ్రతగా ఉండాలి, మొక్కలు నాటే విధానం కానీ పరిశుభ్రంగా ఉండాలనే సిద్ధాంతంతో మనం సిబ్బందిని ఎల్లవేళలా వాళ్ళను మానిటరింగ్ చేస్తూ గ్రామాన్ని స్వచ్ఛంగా ఉండడానికి ప్రయత్నం చేసినాం. ఈ గ్రామంలో ₹1 కోటి వరకు రోడ్లు పోసినాం. ఒక 20%, ఒక 20 లక్షల రోడ్లు అయితే మొత్తం సిసి రోడ్లు అవుతాయి. డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఎస్సీ కాలనీలో ఊరు నుంచి వెళ్ళే నీళ్ళు మొత్తం ఎస్సీ కాలనీలో పోతుంటే అక్కడ మొత్తం వ్యాపారం చేసుకుని వేరే వ్యాపారం చేసుకుని సంపాదించుకునే దాన్ని దీనికి ఆశపడకుండా గ్రామ పంచాయతీ పైసలు సద్వినియోగం చేసిన, అది నా మనస్సాక్షిని చంపుకోకుండా శివాలయం 50 లక్షల రూపాయలు శాంక్షన్ అయితే మనం 10 lakhs 20% కట్టాలి గ్రామస్తులు. దాన్ని కూడా ఒక దాతను నా సొంత పలుకుబడితోటి బదిలాడి కట్టించి శివాలయం పూర్తి చేయించినాం. అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనం శిథిలావస్థలో ఉంటే లోపల కూర్చుంటే కూడా పిల్లలు పడుతుండేది. దాన్ని ఎమ్మెల్యే గారి సహకారంతో 20 లక్షల రూపాయలు చేపించి మా గ్రామంలోని వైశ్య సోదరులందరి ఉమ్మడి సంబంధించిన 10 లక్షల విలువ గల భూమిని గ్రామ పంచాయతీకి రాపించి అట్టి భూమి దాతలను వైశ్య సోదరులను బతిలాడి ఆ భూమిని తీసుకొని దాంట్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా కట్టించడం జరిగింది. అదేవిధంగా ఇంకొక జగిని సోమయ్య అనే అతను ఇక్కడి నుంచి ఊర్లోకెళ్ళి వెళ్ళిపోయాడు. వాళ్ళ తాత జ్ఞాపకార్థం ఇంకో 3 గుంటల స్థలం అతను వైశ్యుడే, అతను ద్వారా ఇప్పించి ఎంతసేపు పబ్లిక్ కూడా చూసినారు. శ్మశాన వాటికను బ్రహ్మాండంగా ₹1 ఆశించకుండా ఒక సొంతంగా పెట్టి వేరే ఊర్లో
రేపు జనవరి 30తో రేపు ఎన్నికలు జరిగితే ఇదే రిజర్వేషన్ ఉంటుండొచ్చు. ఇది నేనైతే మనస్ఫూర్తిగా మీ అందరికి తెలియదు. కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఎన్ని వచ్చినాయి అసలు? మీ మ్యాక్సిమం మేము చేసే ప్రధాన ఆరోపణ ఏంది? మనకు డబుల్ బెడ్రూమ్లు ఈ గత 5 ఏళ్ళలో ఒకటి కూడా రాలేదు. కళ్యాణ లక్ష్మి వచ్చినాయి, రైతు బంధు వచ్చింది, రైతు బీమాలు వచ్చినాయి. ఏదానికి వాళ్ళకు సీఎం రిలీఫ్ ఫండ్లు దాదాపు ఒక 150 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎమ్మెల్యే గారు తీసుకుపోయి హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు కానీ ఏదానికి కానీ ఎమ్మెల్యే గారు ఒక 150 మంది వరకు ఇప్పించినాం. సీఎం రిలీఫ్ ఫండ్ 10,000, 20,000, 50,000 వరకు, 1,00,000 వరకు కూడా ఇప్పించినాం. అవి వచ్చినాయి. అవి అందరికీ జనరల్గా ఊర్లో గ్రామస్తులు ఎవరు వచ్చినా పెట్టినాం. ఇక దళిత బంధు అంటే దళిత బంధు ఒకటి కూడా రాలేదు. పేర్లు ఇచ్చినాము, మండలానికి ఇన్ని వస్తే మా గ్రామానికి వచ్చిన ప్రకారం ఇచ్చినా కూడా అది గ్రౌండ్ కాలేదు, అది ఏం రాలేదు. దళిత బంధు యొక్క మండలం పైలట్ ప్రాజెక్ట్ కింద మా నియోజకవర్గం ఎమ్మెల్యే గారు తిరుమలగిరి సెలెక్ట్ చేయడం వల్ల మాకేం రాలేదు. మాకు తర్వాత ఒక 100-500 వచ్చినాయి. అది ఒక ఊరు తీసుకుని మా మండలంలో తుడిమిడి 18 మందికి తీసుకొని తుడిమిడికి ఇవ్వడం జరిగింది. అది మా గ్రామానికి రాలేదు. బీసీ బంధు వస్తే బీసీ బంధు పేదవాళ్ళు ఎవరుండ్రు, ఆ కులానికి ఒకటి చూసి వడ్డరోళ్ళకు ఒకటి, మంగళోళ్ళకు ఒకటి, సాకరోళ్ళకు ఒకటి ఇట్లా ఇప్పించడం జరిగింది. నగరకల్ నుంచి మన శాలిగూరు నుంచి మీ గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి చాలా అస్తవ్యస్తంగా ఉంది. అస్తవ్యస్తంగా ఉండడం అది ఎమ్మెల్యే గారి దృష్టి మీరు తీసుకెళ్ళలేదా? తీసుకెళ్ళాము. దాదాపు 2 సంవత్సరాల క్రితమే సొంత ఖర్చులు పెట్టి ఎమ్మెల్యే గారు సర్వే చేపి మొత్తం ఎస్టిమేట్ వేయించినాం. 11 కోట్ల రూపాయలకు ఎస్టిమేట్ వేసారు గురిజాల వరకు, గౌరవారం నుంచి. అంతకుముందు కూడా ఎమ్మెల్యే గారు గౌరవారం నగరకల్ నుండి గౌరవారం వరకు డబుల్ రోడ్ చేయించి 18 కోట్లతోటి చేయించిండు. ఇది కూడా చేపించాలి ఖచ్చితంగా. కానీ ఇది R&Bల గౌరవారం నుంచి గురిజాల వరకే ఉండే 5 కిలోమీటర్లు, 4 కిలోమీటర్న్నర. అది 11 కోట్లకు ఎస్టిమేట్ ఇస్తే 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి. 5 కోట్ల రూపాయలు శాంక్షన్ అవ్వడం వల్ల అది ఇక్కడ మధ్య వరకు వస్తుందని అంటారు. అది 2 కిలోమీటర్లు, 2.5 కిలోమీటర్ రావచ్చు ఎస్టిమేట్ ప్రకారం. ఎందుకంటే ఊర్లలోకి వచ్చినాక సీసీ పోయాలి. సీసీ రోడ్డు 1 ఫీట్ మందం పోసేదానికి దానికి కాస్ట్ ఎక్కువ ఉంది. ఒక 7 బ్రిడ్జీలు ఉండే, 7 కల్వర్ట్స్ ఉన్నాయి. 7 కల్వర్ట్స్ కట్టాలి, 7 వరకు పోయాలి. మన కొత్తగా వచ్చిన ఎమ్మెల్యే గారు మిగతా ఏమైనా చేపిస్తాడా వెయిట్ చేయాలి. అంతకుముందు మా ఎమ్మెల్యే గారు శాంక్షన్ చెప్పి పోయిన ఎమ్మెల్యే గారు కిషోర్ గారు శాంక్షన్ చేయించినాయి. 5 కోట్లు మొన్న మీ ఎమ్మెల్యే గారు ఇనాగ్రేషన్ చేసిండు రోడ్డుకు, డబల్ రోడ్డుకు. మిగతా రోడ్డు కూడా ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని చేపించాలని కోరుతున్నాం. మేము మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ గారు మీ నియోజకవర్గంలో ప్రధాన కారణం ఏంటండి? ప్రధాన కారణం అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత, కొంత ఇక్కడ నాయకులు అలసత్వం, కొంత కుల ఫీలింగ్ అన్నీ కలిసినాయి. ఒక కారణం అని ఏం లేదు. 10 ఏళ్ళుగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారం లేకపోవడం, వాళ్ళేమో మాయమాటలు చెప్పి 6 గ్యారెంటీలని అదని ఇదని
ఇట్లా చేస్తాం అట్లా చేస్తామని ప్రజెంట్ పాలన చేసే ఆయన మీద బురద తల్లి తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు ప్రచారం చేసి గ్లోబల్ ప్రచారం చేసి గెలిచారు అంతే. నిజమైన గెలుపు కాదు. అది ప్రధానంగా అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ, గాదర్ కిషోర్ తుంగతుర్తి నియోజకవర్గాన్ని. అయితే ప్రభుత్వం కానీ ప్రతిపక్షాలు కానీ ప్రధానంగా ఆరోపించిన బాగా ఇసుక మాఫియా చేస్తాడు గాదర్ కిషోర్, అందువల్ల ప్రజల వ్యతిరేకత పెరిగింది, ప్రజలు చాలా ఇబ్బందులు, ఆయన వల్లే రోడ్డు ఖరాబ్ అని చెప్పేసి బాగా ఆరోపణ చేసారు ఎలక్షన్ అప్పుడు కూడా ప్రతిపక్షాలు. అదే బురదలిర్రు అంతా తప్పుడు ప్రచారం. ఇప్పుడు గవర్నమెంట్ మనం ఈ గ్రామ స్థాయిలో మాట్లాడదాం. గ్రామ స్థాయి విషయం వస్తే నా దగ్గర ఇక్కడ మూసీ నది నుంచి శాండ్ ట్యాక్స్ పెట్టారు మా మండలంలో. మూసీ నది, ఉప్పలంచ, మణిమేద్దె, ఉరుజాల, తుడిమిడి, చిత్తలూరు వరకు పోయి మూసీలో కలుస్తుంది పొంగమర్తి నుంచి. ఇక్కడి వరకు 3 శాండ్ ట్యాక్స్ సెంటర్లు పెట్టారు. కస్టమర్కు ఇసుక అవసరం ఉంటే ఆన్లైన్లో పైసలు కడతారు. వాళ్ళు ట్రాక్టర్ వాళ్ళకి మెసేజ్ ఇస్తారు. వాళ్ళు తీసుకుపోయి అక్కడ నగరకాలు కానీ గౌరారం కానీ చుట్టుపక్కల విలేజ్ కానీ నారకపల్లి వరకు వాళ్ళు పోస్తారు ఇసుక. అవి గవర్నమెంట్కు ఎంత ఛార్జ్ చేస్తుంది? 500-600 గవర్నమెంట్కి పోయి ఒక 4 యూనిట్ల బండికి ట్రాక్టర్ల ద్వారా పైసలు గవర్నమెంట్కి పోయినాక మిగతా లేబర్కు ఎంత ఇవ్వాలి, ట్రాక్టర్ యజమానికి ఎంత రావాలనేది గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. అదేవిధంగా అక్కడ కూడా నడవచ్చు. అక్కడ విధానం నాకు తెలియదు. అక్కడ కూడా టెండర్ అయింది గవర్నమెంట్ అని. ఎమ్మెల్యే గారు చెప్పేది మా ఈ ఆరోపణల గురించి అడిగి చెప్పేది ఏంటంటే, రాష్ట్రం మొత్తంలో అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎన్ని కోట్ల ఇసుక మీద సెస్ వచ్చేది, ఇప్పుడు ఎన్ని కోట్లు వచ్చింది, దాన్ని కేటీఆర్ గారు తీసుకొని ఇసుక విధానాన్ని ఆన్లైన్ చేసి దానికి తావు లేకుండా పెట్టినామని తీసుకుపోవచ్చు. ఇసుక ఇప్పుడు కూడా టెండర్ అయిందంటారు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా టెండర్ అయింది, రేపు ఓపెన్ అయింది అంటారు. మరి ప్రజల అవసరాలకు ఇవ్వాలి కదా ఇల్లు కట్టుకోవాలంటే. గవర్నమెంట్ పాలసీ ప్రకారం చేసిన దాన్ని కిషోరే అమ్ముకుంటుండు, ఇక్కడ బాధ్యుడు ఆయనే కాబట్టి అమ్ముకుంటుండు అనే దుష్ప్రచారం చేశారు. ఇదే ఇక్కడ ఆన్లైన్ మాకు ఒక రూపాయి కాదండి, ₹1 సెస్ ద్వారా వచ్చాయి. మొత్తం 2 సంవత్సరాల పేరు 5 సంవత్సరాల పేరు 10 లక్షలు 11 లక్షలు పడ్డాయి. అది గవర్నమెంట్ నుంచి వచ్చేది. మనకు ₹1 ట్రాక్టర్ రోడ్డు ఇచ్చేది ఉండదు, ఒక కస్టమర్ ఇచ్చేది ఉండదు. ఎట్లా తింటాడు ఎమ్మెల్యే గారు మాత్రం ఎక్కడి నుంచి? ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో లేదా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంట్లో మీరు మీ మండల ప్రజలకు అసలు ఏమేమి చెప్తాం అనుకుంటారు? ఏం చెప్తాం మనం? అప్పుడు వాళ్ళు మాయమాటలు నమ్మి వేసారు. ఇప్పుడు దళిత బంధు లేదు, రైతు బంధు లేదు ఇప్పటివరకు. అన్నీ మళ్ళీ అంత సమగ్రమైన సమాచారం గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. ఏ రైతుకి ఎంత భూమి ఉంది, ఏ రైతుకు ఎవరికి ఇల్లు ఉంది, ఎవరికి రేషన్ కార్డు ఉంది, ఎవరికి అన్ని సమగ్రమైన అది ఉన్నా కూడా ప్రజలను మభ్య పెడతానికి ప్రజాపాలనని పెట్టి దాన్ని ఎంపీ ఎలక్షన్ వరకు సాగదీసి దానికి పెట్టిరు తప్ప ప్రజలు మేము మోసపోయినాం అనేది అందరి దృష్టిలో వచ్చింది. ఇప్పుడు మొన్న అవుతుంది అధికారం 6 గ్యారంటీలు అనేది ఇప్పుడు ఒక గ్యారంటీ అమలు చేసినని బస్సు ఫ్రీ బస్సు అన్నాడు. ఫ్రీ బస్సు మీరు వస్తారు నగరకాల నుంచి ఇడికి వస్తారు, బస్సులు ఉన్నాయా? రోజుకు ఒక బస్సు లేదు. మాదే గత 15 ఏళ్ల క్రితం 10-12 బస్సులు వచ్చేది. ఇప్పుడు ఒక బస్సు లేదు. అంటే మెడదాకా ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వమే కదా, మీ ప్రభుత్వంలో బస్సులు ప్యాసింజర్ ఎక్కలేదని రాలేదు. నువ్వు ఫ్రీ బస్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్ ఎక్కుతారు కదా, నువ్వు పెంచాలి కదా బస్సులు. అప్పుడు ప్యాసింజరు అందుబాటులో ఉన్న సైకిల్ మోటారు ఆటోల్లో పోయారు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టినామంటే నువ్వు బస్సులు ఇవ్వాలి కదా. బస్సు అది లేకుండా ఎందుకు పెట్టినావు? ఊళ్ళలో ప్రతి ఊరు ఇవ్వాలి. నువ్వు హైవే మీద నగరకల్ టు హైదరాబాద్, నగరకల్ టు సూర్యాపేట, ఇది హైవే మీద నడుపుడు కాదు కదా. అందరు హైవే మీద తిరగరు కదా. పల్లెటూరుల నుంచి ప్రయాణం చేయాలి కదా. మీరు చూడండి ఈ మండలంలో ఏ పల్లెటూరులు ఫ్రీ బస్సులు అవుతారు. ఎన్ని బస్సులు ఉన్నాయి అసలు ఆర్టీసీ నుంచి? బస్సులు లేవు. అదేవిధంగా రేపు ఆయన ఏం నామ్స్ పెడతాడో 100 రోజుల్లో అమలు చేస్తాడు. ఏం నామ్స్ పెడతాడు? రైతు బంధు ఎట్టిస్తాడు, పింఛన్లు ఎట్టిస్తాడు? ఆటో వాళ్ళు నష్టపోతారు. ఆటో వాళ్ళకి ప్రత్యామ్నాయం అయింది. ఆటోలు ఉద్యోగం లేకనో లేకపోతే చదువు లేకనో కొంచెం ఏదో ఒక చేసుకొని జీవనోపాధి ఉన్నది కదా, దానికి ఆల్టర్నేట్ ఏంది ఇంతవరకు?
ఏ దాంట్లో ఇప్పుడు అన్ని క్లోజ్ చేసి పెట్టారు. ధరణి వ్యవస్థను రద్దు చేస్తామంటారు. ధరణి వ్యవస్థ అట్నే ఉంది. ప్రతి ఒక్కటి వ్యవసాయానికి సంబంధించి రైతు బంధు వేయలేదు. ఆ ఎరువుల ఎవరికి వస్తే తెలియదు. గ్యాస్ సిలిండర్లు కొరత అవుతుంది. ఇంకా 100 హామీలు వాళ్ళు ఒక్కరు పాలన చేసేది కాదు. 10 రోజులకోసారి, నెలలో 10 సార్లు ఢిల్లీ పరిపాలన నడుస్తుంది. అది ఏ విధంగా ముందర పడుతుందో చూద్దాం. 100 చూసినాక ప్రజలు తిరగబడతారు, ప్రజలు చెప్తారు. కేటీఆర్ గారు మీ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ 6 నెలల ప్రభుత్వం మనదే అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇస్తారు, బహిరంగ సభలో కూడా చెప్తున్నారు మీటింగ్. మాతోటి ఏమని లేదు. 6 నెలల తర్వాత మనం వాళ్ళకు టైం ఇచ్చి ఉద్యమం చేద్దాం, వాళ్ళకు ప్రజలు కట్టబెట్టారు అన్నాడు. కానీ మరి పేపర్ వాళ్ళు ఎట్లా రాసిరో ఆయన ఆ మాట అయితే అనలేదు. గడియం శ్రీహరి గారు వాళ్ళు ఎవరు అన్నారని పేపర్ వస్తుంది. కేటీఆర్ గారు అన్నారని ఎప్పుడు అనలేదు. 6 నెలల్లో అని ఎప్పుడు రాలే ఆయన. తర్వాత మేము దాని మీద ఫైట్ చేస్తామన్నారు. కానీ కేంద్రంలో కూడా ఫైట్ చేస్తానికి కేంద్రంలో గతంలో కేసీఆర్ గారు మేనిఫెస్టోలో కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ పెట్టిస్తాని కోసమే ఎంపీ అయ్యి అక్కడ పొత్తు పెట్టుకొని పెట్టించి తెలంగాణ తెచ్చిండు కేసీఆర్ గారు. ఇప్పటికైనా మళ్ళా తెలుగుదేశం ఇక్కడ మన బీఆర్ఎస్ వాళ్ళు ఎంపీ అయితేనే మనకు రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు ఎక్కువ గెలిస్తేనే కొట్టడానికి అవకాశం ఉంటుంది. కానీ కాంగ్రెస్ వాళ్ళు గెలిచినా సోనియా గాంధీ చెప్పినట్టు గోల్ చెప్పినట్టు వినాలి. ఇక్కడ ఎట్టైనా తెలంగాణ బీఆర్ఎస్ ఎంపీలను చేస్తేనే జనాలకు లాభం అవుతుంది.